ఈ వీడియోలో మన శరీరంపై ఉండే మైక్రోబయాలజికల్ షీల్డ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే తెలుసుకుందాం. మన శరీరంలో 30 ట్రిలియన్ల హ్యూమన్ సెల్స్ ఉంటాయి మరియు 39 ట్రిలియన్ల మైక్రోబ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మన నోట్లో, పేగుల్లో, చర్మం పైన మరియు మిగతా భాగాల్లో కూడా ఉంటాయి. మన శరీర బరువులో 2 కేజీల వరకు ఈ బ్యాక్టీరియానే ఉంటుంది. ఇవి శరీరానికి రక్షణగా పనిచేస్తాయి. శరీరంపై ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేసి ఒక గుడ్ బ్యాక్టీరియా అని చెప్పొచ్చు. ఇవి మన శరీరం మీద ఒక బయోఫిల్మ్ ను తయారు చేస్తాయి. అది మన స్కిన్ కి కనపడని ఒక న్యాచురల్ షీల్డ్. శాస్త్రవేత్తలు దీన్ని ఇన్విజిబుల్ సెకండ్ స్కిన్ అని కూడా పిలుస్తారు. ఒకవేళ మన శరీరాన్ని పూర్తిగా స్టెరిలైజ్ చేసి ఈ బ్యాక్టీరియాను తీసేస్తే ఏమవుతుంది? ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, జీర్ణక్రియ కూడా సరిగ్గా పనిచేయదు, మరియు చర్మంపై అలర్జీలు, ఇన్ఫెక్షన్లు ఎక్కువ అవుతాయి. కొన్ని జంతువులపై చేసిన ప్రయోగాల్లో ఈ విధంగా జరిగింది. ఈ బ్యాక్టీరియా మన బ్రెయిన్ ని కూడా ప్రభావితం చేస్తుంది. అదేలాగా అంటే ఈ బ్యాక్టీరియా మన మెయిన్ బ్రెయిన్ ను మరియు గట్ బ్రెయిన్ ను యాక్సెస్ చేస్తుంది. అంటే మన మూడ్, ఫీలింగ్స్, ఫోకస్ కూడా ఈ సూక్ష్మజీవులపై ఆధారపడి ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు అంటున్నారు మానవ శరీరంలో 50% సూక్ష్మజీవుల కలయిక అని. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అండ్ ఇన్ఫో ఓకే అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.